సో చార్మి, ఇప్పుడు శంకర్ గారు అయితే గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషన్లు అయితే బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఏంటంటే ఇండియన్ 2 ఫ్లాప్ అవుతుంది, ఇది ఈ ఫ్లాప్ అవ్వడానికి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, సో ఇలా అవుతుందని నేను అనుకోలేదు, కానీ ఆ మూవీని ఇంకా ఎక్కువ నెగిటివ్ చేశారు, అంత చేయాల్సిన మూవీ అయితే కాదని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు. ఇంకో విషయం కూడా చెప్పారు, ఇండియన్ 3 గురించి అది ఓటీటీలో వస్తుంది, సో థియేటర్లో అయితే రాదు అని చెప్పి చాలా రోజుల నుంచి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో దానిపైన కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఆయన ఏం చెప్తున్నారు? ఆయన ఏంటంటే ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇండియన్ 2 బాగుందా బాగాలేదా పక్కకు పెడితే ఆడియన్స్కి ఆ సినిమా చూసి ఈ సినిమా నచ్చలే, అంతే, దట్స్ ఇట్. ఈ సింగిల్ లైన్లో చెప్పాలంటే అంతే, సినిమా నచ్చలే. చాలా డేస్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది, యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఇంకా ఈయన ఇప్పుడు ఓటీటీలో రాదు, డైరెక్ట్ థియేటర్లో వస్తుందని చెప్తున్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇండియన్ 2 చూడడానికే చాలా ధైర్యం చేశారు ప్రజలు, చాలా మంది ఆడియన్స్. అటువంటిది ఇప్పుడు ఇండియన్ 3 తీస్తున్నామంటేనే కొంచెం డౌట్ఫుల్ ఉన్నారు. ఏమైందంటే ఆయన కథ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒక పార్ట్ కానీ ప్రిపేర్ చేసుకున్నారు, అంతే, అంటే ఇండియన్ 2 కానీ ప్రిపేర్ చేసుకున్నారు. బట్ ఏమైపోయింది, షూటింగ్ చాలా డిలే అయింది, ఒక యాక్సిడెంట్ అయింది అనమాట, ఒక ఫైర్ యాక్సిడెంట్ వల్ల. సో షూటింగ్ చాలా డిలే అయింది. సో దానివల్ల ఏంటంటే ప్రొడక్షన్ ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు, సో దీన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేద్దాం, ఇంకొంచెం కథను యాడ్ చేసేసి సో బడ్జెట్ రికవరీ చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. అలా ఇండియన్ 2 వచ్చింది. ఇండియన్ 2లో మనం చూసుకున్నాం అంటే కథ ఏం లేదు, మొత్తం ఇండియన్ 3కి ఒక ట్రైలర్ లాగా ఉంటుంది, అంతే. సో ఇప్పుడు ఇండియన్ 3 మీద ఎక్కువ హోప్స్ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు, వద్దులే మాకు ఇప్పటికీ చాలు, సో దానిని ఓటీటీలో రిలీజ్ చేయండి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాము అంటే అరే దీంట్లో ఏదో కంటెంట్ ఉంది. ఇప్పుడు బాహుబలి 2 కోసం అంత ఎందుకు వెయిట్ చేశారు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపిండు, వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు నేను ఇండియన్ 3 ఎందుకు చూడాలా? సో క్లిప్ హ్యాంగర్ కూడా అంత గట్టిగా ఏం ఉండదు. ఎట్లా తెలుసా, నేను ఇండియన్ 3 చూడడానికి నాకు ఒక 2-3 సాంగ్లు పెట్టి ఒక గ్లిమ్స్ ఇచ్చి ఇట్లా వస్తుంది నెక్స్ట్ పార్ట్ లో ఈయన వస్తాడు మరి ఇట్లా అన్నట్టుగానే ఉంది తప్పించి ఇండియన్ 2 చూసిన వాళ్ళందరికి కూడా నిజంగా విసుగు వచ్చింది. వద్దండి, ఇంకా పార్ట్ 3 అవసరం లేదు, ఇక్కడికి ఆపేయండి. ఎందుకంటే మాకు భారతీయుడు 1 మాకు మైండ్ లో అది మాస్టర్, అది ఉంచండి అంతే. దాన్ని మీరు ఏదో చేద్దాం అనుకున్నారు, చేశారు, కంప్లీటెడ్, డన్. అది వదిలేస్తే ఇప్పుడు శంకర్ గారు మాట్లాడుతున్న మాటలు చూసుకుంటే ఓటీటీలో వస్తుంది అని చెప్పేసి అన్న మాటలకి లేదు, థియేటర్ లోనే రిలీజ్ చేస్తాం. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే ఓటీటీకి ఇచ్చేద్దామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా అవసరం ఏముందండి, ఇంకొక 1000 థియేటర్లు కొని దాంట్లో మళ్ళీ టికెట్లు లేక బాధపడి ఫ్లాప్ అన్న టాకు తెచ్చుకునే బదులు, సో ఇప్పుడు ఒక ఓటీటీకి సంబంధించి దీన్ని థియేటర్లో రిలీజ్ చేసి దానికి 1000 థియేటర్లు పెట్టి ఫ్లాప్, అరే సినిమా బాగాలేదు అని ఒక రివ్యూయర్స్ 10 మందితో చెప్పించుకునే బదులు అదేదో మీరు ఓటీటీలో రిలీజ్ చేయండి, ఉన్నవాళ్ళు చూస్తారు. నిజంగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నిజంగా సినిమా మంచి హైప్ తీసుకొచ్చి ఒక టెక్నీషియన్ గాను ఒక డైరెక్టర్ గా ఆలోచించాలంటే ఓటీటీ కన్నా థియేటర్లో చూసినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఒక మూవీని స్మాల్ స్క్రీన్ కోసం చేయరు, బిగ్ స్క్రీన్ కోసం చేసి బిగ్ స్క్రీన్ మీదే చూపించాలి. ఆ నమ్మకం వాళ్ళకు ఉంటే సరిపోదు కదండి, ఆడియన్స్ కూడా కలిగించాలి. మీరు ఇప్పుడు నిజంగా జస్ట్ ఇమాజిన్ రాజమౌళి బాహుబలి 3 తీస్తారంటే మీరు ఒప్పుకుంటారు కదా, KGF 5 తీస్తానన్నా మీరు ఒప్పుకుంటారు కదా, అవునా కదా? కాంతార 7 తీస్తానో ఒప్పుకుంటారు, అది ఇంకా సెకండ్ పార్ట్ లో ఉంది, కానీ వాళ్ళు ఇంకా ల్యాగ్ చేసి ఇంకా 7 పార్ట్స్ తీస్తామంటే వీల్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు మీరు సెకండ్ పార్ట్ నైనా థర్డ్ పార్ట్ నైనా దాన్ని మీరు మంచి ఎలివేషన్ ఇచ్చిర్రు, ఇక్కడ అది లేదండి. అది అండ్ ఓటీటీలో వచ్చిన సినిమాలు ఏదో తూతూ మంత్రం సినిమాలు కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. అవన్నీ కూడా నారప్ప థియేటర్లు రావాల్సింది, లాక్డౌన్ వల్ల ఓటీటీలో ఎంత మంచి హిట్ అయింది, దానికంటూ మంచి స్పందన వచ్చింది. కలర్ ఫోటో అసలు ఆ సినిమా నేషనల్స్ వరకు వెళ్ళింది, అవార్డు వరకు వెళ్ళింది. ఆబ్వియస్లీ ప్రతి సినిమా మీ కంటెంట్ ఉంటే మీరు ఓటీటీలో రిలీజ్ చేసినా అవుతుంది, సినిమా థియేటర్లో రిలీజ్ చేసినా అవుతుంది. ఇప్పుడు ఆ శంకర్ గారికి నమ్మకం ఉంటే థియేటర్లో రిలీజ్ చేయొచ్చు, కానీ ఆయన ఏమంటున్నారంటే సరే ఇది థియేటర్లోనే వస్తుంది అని చెప్పి ఆయన కూడా చెప్తున్నారు, మరి చూద్దాం. నిజంగా అది ఇంకా వాళ్ళ ఇష్టం, బట్ ఫ్యాన్స్ కి మాత్రం ఇష్టం లేదు అంతే. సో యాక్చువల్గా ఏంటంటే గేమ్ చేంజర్ మీద రిజల్ట్స్ మీద డిపెండ్ అయినారు. ఒకవేళ గేమ్ చేంజర్ మంచి హిట్ అయింది అనుకోండి, ఇండియన్ 3 ఖచ్చితంగా థియేటర్స్కి వస్తుంది.